ఒక్క రోజులోనే బంగారం ధరలు ఇలా ఎగిసిపడతాయని ఎవరైనా ఊహించారా? పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న టైంలో పసిడి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇప్పుడు కొనాలా లేక వేచి చూడాలా అనే వివరాల గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయులకు బంగారం అంటే కేవలం నగలు మాత్రమే కాదు, అది భద్రత, పెట్టుబడి, భవిష్యత్తు. అలాంటి పసిడి ఇప్పుడు ఒక్కసారిగా ధర పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ ఉదయం ఒక్కసారిగా పెరిగాయి. దీంతో మార్కెట్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం సుమారు 1,53,930 రూపాయలకి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1,41,100 రూపాయలకు పెరిగింది. ఒక్క రోజులోనే 24 క్యారెట్లపై 1,470 రూపాయలు, 22 క్యారెట్లపై 1,350 రూపాయలు పెరుగుదల నమోదైంది. ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కావడం ఇటీవల కాలంలో చాలా అరుదుగా కనిపించింది. ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న మార్పులే. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువ మార్పులు, అలాగే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఇవన్నీ కలిసి బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించుకోవడానికి బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఎంచుకోవడం వల్ల డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ పెరిగిన కొద్ది రోజుల్లో ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత ప్రభావితం అవుతోంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో ఈ ధరల పెరుగుదల సాధారణ ప్రజలపై భారీ భారం మోపుతోంది. తులం బంగారం కొనాలన్నా ఇప్పుడు అదనంగా వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు 2,65,000కు చేరింది. ఒక్క రోజులోనే వెండి ధర దాదాపు 5,000 పెరిగింది. బంగారం ధర పెరిగినప్పుడు వెండి కూడా పెరగడం సాధారణమే అయినప్పటికీ ఈ స్థాయి పెరుగుదల వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు అందరి మదిలో ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు బంగారం కొనాలా లేక వేచి చూడాలా? నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మార్కెట్ చాలా అనిశ్చితంగా ఉంది కాబట్టి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మధ్యలో తగ్గే అవకాశాలు కూడా పూర్తిగా కొట్టిపారేయలేమని చెప్తున్నారు. అందుకే కొనుగోలుదారులు తొందరపడి నిర్ణయం తీసుకోకుండా మార్కెట్ పరిస్థితులను గమనించడం మంచిది. రోజువారీ రేట్లను చెక్ చేస్తూ సరైన సమయంలో కొనుగోలు చేయడం ఉత్తమం. అవసరం లేకపోతే కొంతకాలం వేచి చూడడం కూడా చాలా మంచిది.